మోడీ వందే మాతర ఉద్యమం ఈ వందే మాతరం మనకు తెలుసండి నవంబర్లో మనకి మోడీ గారు 150 సంవత్సరాల వార్షికోత్సవాన్ని వందే మాతరం మీద ఆయన దేశవ్యాప్తంగా చేస్తూ ఆయన ఒక మాట మాట్లాడారు. అదేంటి, కాంగ్రెస్ పార్టీ మొత్తం వందే మాతర గీతాన్ని కూడా అవగాహన చేసింది, వందే మాతర గీతాన్ని కూడా అపవాది చేసింది, దాన్ని కూడా లౌకిక దృష్టితో చూసి మత ప్రాతిపదికన చూసిన దారుణమైన పార్టీయే కాంగ్రెస్ అంటూ పెద్ద వివాదాన్ని లేపారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది, అసలు వందే మాతర గీతాన్ని 150 సంవత్సరాలు అయింది, అదే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ జనవరి 24, 1950లో దీన్ని జాతీయ గీతంగా అమలుపరిచి 75 సంవత్సరాలు అయింది, కాబట్టి దీని ప్రాతిపదికన పార్లమెంట్లో చర్చ పెడదామంటుంది. అదేంటి, మోడీ గారు ఒక వివాదం తెస్తే దాన్ని పార్లమెంట్లో చర్చకి తీసుకొద్దామని కాంగ్రెస్ పట్టుబడుతుంది. అంటే ఏంటి, మోడీని కార్నర్ చేయడానికి కాంగ్రెస్ ఉత్సుకతతో ఉంది. మరి మోడీని కార్నర్ చేయగలరా అంటే వందే మాతర గీతం యొక్క దీని చరిత్రను చూడాలి, మోడీ కామెంటు ఆయన ఎందుకు వివాదం చేశాడో చూడాలి. మోడీ వివాదం ఏం చేశారు మోడీ గారు అంటే, ఫస్ట్ ఒకటి చేశారు. ఇప్పుడు వందే మాతర గీతం మొత్తం వందే మాతర బంకిం చంద్ర చటర్జీ తన ఆనంద మఠ్లో బెంగాలీ భాషలో రాసిన ఈ వందే మాతర గీతంలో ఉన్న అన్ని లైన్లు కాకుండా కేవలం మొదటి 2 స్టాంజెస్, మొదటి 2 లైన్లే తీసుకున్నారు. కాబట్టి దుర్గామాత ప్రస్తావన వచ్చేదాన్ని పక్కన పెట్టేసింది కాంగ్రెస్ అని మాట్లాడారు మోడీ గారు.